హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ మార్చి 1వ తేదీ 2025వ సంవత్సరం అండి. సో ముందుగా మన ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ ఇవాళ సౌదీ అరేబియాలో ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. ఇన్షాల్లా రేపు ఇండియాలో కూడా మొదటి ఉపవాసం స్టార్ట్ కాబోతా ఉంది. ఎనివే మరొకసారి మన న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ న్యూస్ని మనం స్టార్ట్ చేద్దామండి. సో రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ సౌదీ అరేబియాకి సంబంధించి వీసా ప్రాసెస్ చాలా డిలే అయ్యే అవకాశాలు ఇప్పటి నుంచి ఉన్నాయి. అది వర్క్ వీసా కానివ్వండి, రెసిడెన్సీ, ఫ్యామిలీ వీసాలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కొంచెం డిలే అవుతాయి, లేట్ అవుతాయండి. ముఖ్యంగా రంజాన్ లాస్ట్ 10 డేస్లో హాలిడేస్ ఉంటాయి. అటు సౌదీ అరేబియాలో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా హాలిడేస్ ఉంటాయి. ఇటు మనకు ఇండియాలో ముంబైలో ఉన్న కాన్సులేట్ కూడా లాస్ట్ 10 డేస్లో హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా వీసా ప్రాసెస్ చేయాలంటే ఈ 10 డేస్లో తొందరగా కంప్లీట్ చేసుకోండి. అది రెసిడెన్సీ వాళ్ళైనా సరే, వకాలా చేసి వర్క్ వీసా వాళ్ళైనా సరే ఈ ఒక 10 డేస్, ఒక 10 to 12 డేస్లో కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. లేదా మళ్ళీ రంజాన్ తర్వాతనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సరేనా? సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడం మంచిదా లేకుంటే ఇండియాలో చేసుకోవడం మంచిదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో చూడండి, యాక్చువల్గా మనకు సౌదీ అరేబియాలో పాస్పోర్ట్ రెన్యువల్ కూడా విఎఫ్ఎస్కి ఇచ్చేశారు. ఒకప్పుడు సౌదీ అరేబియాలో పాస్పోర్ట్ రెన్యువల్ అంటే సింపుల్గా మనకు 50 రియాలు లేదా 100 రియాల మధ్యలో పాస్పోర్ట్ రెన్యువల్ అయిపోయేది. ఇండియాలో ఎంక్వైరీకి వచ్చేవాళ్ళు కూడా కాదు, డైరెక్ట్ అక్కడే మనకు పాస్పోర్ట్ ఇష్యూ అయిపోయేదండి. బట్ ఇప్పుడు అలా కాదు, దాదాపు 300 నుంచి 350 రియాల వరకు అక్కడ అమౌంట్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇండియాలో మీరు ఏ అడ్రస్ ఇస్తారో అడ్రస్కి ఎంక్వైరీ కంపల్సరీగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. ఇక్కడ ఎంక్వైరీ అయిపోయిన తర్వాతనే మీకు పాస్పోర్ట్ అనేది రీఇష్యూ అవుతుంది, లేకపోతే అవ్వదండి. సరే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పాస్పోర్ట్ అక్కడ రెన్యువల్ చేసుకుంటే మంచిదా, ఇండియాలో చేస్తే ఛార్జెస్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియాలో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటే కేవలం 1500 రూపాయలు ఇండియన్ కరెన్సీ అవుతుంది. సో 1500 రూపాయలతో మనం పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకోవచ్చు అండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించిన మీ డిస్టిక్లో కానీ, లేదా హైదరాబాద్లో అమీర్పేట్, బేగంపేటలో ఉన్నాయి అక్కడ కానీ, ఆంధ్ర వాళ్ళైతే తిరుపతి, విజయవాడ ఇలాంటి కొన్ని ఆర్పిఓ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవచ్చు. సో రెన్యువల్ కోసం 1500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారండి. అదే సౌదీ అరేబియాలో రెన్యువల్ చేసుకుంటే 350 రియాలు అంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతుంది. కానీ సో ఇన్ కేస్ మీరు సౌదీ అరేబియాలో ఉన్నారు, మీ పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ ఉంది, ఇలాంటి సిచ్యువేషన్లో 350 కాదు 500 రియాలు పోయినా పర్లేదు, సౌదీ అరేబియాలోనే మీ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోండి. ఎందుకంటే మనం సౌదీ అరేబియాలో బయట కంట్రీలో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటే అప్పుడు మన ఈసీఆర్ పాస్పోర్ట్ అనేది ఈసీఎన్ఆర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎమిగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది మనకు ఉండే అవకాశం లేదు. కాబట్టి సో మీ కన్వీనియంట్ ప్రకారం మీకు ఎలా మీకు వీలవుతే అలా చేసుకోండి. సో ఒకవేళ ఈసీఆర్ పాస్పోర్ట్ అయితే సౌదీ అరేబియాలో చేసుకోండి, లేదు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉంది, మీరు చుట్టూ మీద ఇండియాకి వస్తూ ఉన్నారు, చాలా సమయం ఉంది, అలాంటి సిచ్యువేషన్లో ఇండియాలోనే రెన్యువల్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో మనకు రెన్యువల్ అయిపోద్దండి. ఓకేనా? ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో రీసెంట్గా ఒక న్యూస్ వచ్చిందండి. సో ఈ మనకు వచ్చి 2 డేస్ అయింది, కానీ నేను ఇది కన్ఫర్మా కాదా అని చెప్పి చాలామందిని అడిగి చూశాను. కొంతమంది దీన్ని నిజమే అని చెప్పి చెప్పడం జరిగింది. విషయానికి వస్తే, దమాంలో తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయడం జరిగిందండి. సో చనిపోయిన వ్యక్తి కూడా తెలంగాణ వ్యక్తి, చంపిన వ్యక్తి కూడా మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగానే చెప్తా ఉన్నారు. జగిత్యాల, కదలాపూర్, పోసానిపేటకు సంబంధించి హనుమంత్ అనే ఒక వ్యక్తిని, సో అదే రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి చంపినట్లుగా ఒక అప్డేట్ వచ్చింది. ఇద్దరు కూడా ఒకే రూమ్లో రూమ్మేట్స్గా ఉన్నారు. సో గుడుంబ ఈ మద్యం మత్తులో ఈ పని జరిగినట్లుగా, మద్యం మత్తులో ఆ వ్యక్తి అతన్ని చంపినట్లుగా కొన్ని అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో దయచేసి ఈ సౌదీ అరేబియాలో ఈ గుడుంబ నాటుసారా వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోయినాయండి. సో మనం న్యూస్ చూస్తూ ఉంటాము, చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న మా నాన్న జైలు వేశారు, మా హస్బెండ్ జైల్లో ఉన్నారు. విషయం ఏంటమ్మా అంటే 6 నెలల పాటు జైలు వేశారండి, ఈ నాటుసారా తయారు చేశారు, నాటుసారా తాగారు, ఇలాంటి న్యూస్లో మనకు చాలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ మద్యం మత్తులో మనం ఏం చేస్తున్నామో మనకు కూడా తెలియదు. దయచేసి ఇలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో, సౌదీ అరేబియాలో చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇద్దరి మధ్య తగాదా ఎందుకు వచ్చిందని చెప్తే, కొంతమంది చెప్తున్న అప్డేట్ ప్రకారం సో డబ్బుల విషయమై తగాదా వచ్చింది. సౌదీ అరేబియాలో చాలామంది
ఏం చేస్తున్నారంటే పాస్పోర్ట్లు తీసుకొని లేదా అకామా కార్డు తీసుకొని వడ్డీ వ్యాపారం చేయడం. సో ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే సౌదీ అరేబియాలో వడ్డీ వ్యాపారం ఒక చట్టరీత్యా నేరం అండి. సో మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయడానికి ఛాన్స్ లేదు. అకామా కార్డు తీసుకొని డబ్బులు ఎలా మీరు వడ్డీ వ్యాపారం చేస్తారు? సో ఇలాంటి సిచ్యువేషన్లో వాడు ఇవ్వకపోయినా లేదా మీరు ఏదైనా ప్రాబ్లం జరిగినా కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి ఛాన్స్ లేదు. ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయవాకండి. ఓకేనా? సో ఇది అంటే ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి ఒక 2-3 అప్డేట్స్ ఉన్నాయి. ఇన్షాల్లా రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రేపు మళ్ళీ కలుస్తాను. మళ్ళీ ఇంకోసారి అందరికీ కూడా హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలు అండి.